Good afternoon. I am Dr. V. Chandrasekhar Reddy, lecturer in statistics, SR Government Degree College, Punganur, Chittoor district. So today we discuss about non-parametric tests, part 2. So it is continuation of non-parametric tests which was discussed in the last lecture. That is non-parametric tests, part 1. ఇంతకుముందు మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్ పార్ట్ 1 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో నాన్ పారామెట్రిక్ టెస్ట్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. సో ఇన్ పార్ట్ 1 we discussed about what is non-parametric test, definition of non-parametric test, advantages and disadvantages of non-parametric tests. సో ఇంతకుముందు నాన్-పారామెట్రిక్ టెస్ట్ పార్ట్ 1లో నాన్-పారామెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి, నాన్-పారామెట్రిక్ టెస్ట్ డెఫినేషను, అలాగే నాన్-పారామెట్రిక్ టెస్ట్ యొక్క ఉపయోగాలు, నిరుపయోగాల గురించి తెలుసుకున్నాం. Now in this lecture, let us discuss some more topics about non-parametric tests. సో ఈ వీడియోలో మనం నాన్-పారామెట్రిక్ టెస్ట్కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the difference between parametric and non-parametric tests. ముందుగా మనం పారామెట్రిక్ టెస్ట్కి అలాగే నాన్-పారామెట్రిక్ టెస్ట్కి మధ్య ఉన్న భేదాలు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, పారామెట్రిక్ టెస్ట్. ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి నోన్. పారామెట్రిక్ టెస్టుల్లో మనం ముఖ్యంగా ఏ పాపులేషన్ గురించి మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పాపులేషన్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం ముందే అనుకుంటాం. సో ఈ పాపులేషన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను ఇలా ఉంటుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫాము ఇలా ఉంటుంది అని మనం ముందే అనుకుంటాం. బట్ ఇన్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అన్నోన్. నాన్ పారామెట్రిక్ టెస్ట్లో అయితే మనం ఏ పాపులేషన్ గురించి టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పాపులేషన్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను తెలియదు అని అనుకుంటాం. సో అండర్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ knowing the form of frequency distribution of the population. Second point, under parametric tests, certain conditions about the parameters of the populations are specified. పారామెట్రిక్ టెస్ట్లో పారామీటర్స్కి సంబంధించి, parameter is nothing but population characteristic. For example, population mean is a parameter, population standard deviation is a parameter, population correlation coefficient is a parameter. Like that, any population characteristic is called as parameter. సో ఇక్కడ పారామెట్రిక్ టెస్ట్లో పారామీటర్స్కి సంబంధించి కొన్ని కండిషన్స్ ముందే మనం స్పెసిఫై చేస్తాం అనమాట. సర్టన్ కండిషన్స్ అబౌట్ ద పారామీటర్స్ ఆఫ్ ది పాపులేషన్స్ ఆర్ స్పెసిఫైడ్. బట్ వెరాస్ ఇన్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ నో కండిషన్ ఈజ్ స్పెసిఫైడ్ అబౌట్ ది పారామీటర్స్. నాన్ పారామెట్రిక్ టెస్ట్లో పాపులేషన్ పారామీటర్స్కి సంబంధించి ఎలాంటి కండిషన్స్ మనం స్పెసిఫై చేయము. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. Next, third point under parametric tests, they are estimating the mean and variances of the population. పారామెట్రిక్ టెస్ట్లో ముఖ్యంగా మనము పాపులేషన్కి సంబంధించిన పారామీటర్స్ ఎస్టిమేట్ చేస్తాం. ముఖ్యంగా మీన్ కానీ వేరియన్సెస్ కానీ పాపులేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఎస్టిమేట్ చేస్తాం. బట్ అండర్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ నో ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ అండ్ వేరియన్సెస్ ఈజ్ రిక్వైర్డ్. నాన్ పారామెట్రిక్ టెస్ట్లో పాపులేషన్కి సంబంధించి మీన్ కానీ వేరియన్స్ కానీ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ పారామెట్రిక్ టెస్ట్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. ఇవి వరకు ఉన్న
భేదాలు పారామెట్రిక్ టెస్ట్కి నాన్ పారామెట్రిక్ టెస్ట్కి. ఓకే, నెక్స్ట్. సో లెట్ us discuss one sample run test for randomness. So it is the test by using runs collected from the sample, whether the sample drawn is a random sample or not. సో ఈ టెస్ట్ మనం శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్ ర్యాండమ్ శాంపులా కాదా అనేది టెస్ట్ చేయడానికి ఈ వన్ శాంపుల్ రన్ టెస్ట్ ఫర్ ర్యాండమ్నెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో లెట్ us see the test procedure. It is used to test whether the sample drawn from a population is random or not. మనము ఒక పాపులేషన్ నుంచి ఒక శాంపుల్ తీసుకుంటే జనరల్గా అది ర్యాండమ్ శాంపుల్ అయి ఉండాలి. ర్యాండమ్ శాంపుల్ అయితేనే మనం తీసుకున్న టెస్ట్ రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. ర్యాండమ్ శాంపుల్ కాకపోతే వచ్చిన రిజల్ట్స్ యాక్యురేట్గా పాపులేషన్ని రిప్రజెంట్ చేయవు. సో అందువల్ల మనం తీసుకునే శాంపుల్ ఖచ్చితంగా ర్యాండమ్ శాంపుల్ అయి ఉండాలి. మరి మనం తీసుకున్న శాంపుల్ ర్యాండమ్ శాంపులా కాదా అని టెస్ట్ చేయడానికి ఈ రన్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇఫ్ x1, x2, x3 and so on xn be a random sample of size n drawn from a population and these are arranged in an ascending or descending order, then we find out the median. సో ఈ రన్ టెస్ట్లో ఫస్ట్ మనం ఒక శాంపుల్ తీసుకుంటే x1, x2, x3, xn అనేది ఒక ర్యాండమ్ శాంపుల్. ఈ ర్యాండమ్ శాంపుల్ సైజ్ n అనుకుంటే ఈ శాంపుల్ ఒక పాపులేషన్ నుంచి డ్రా చేసిన తర్వాత ఈ శాంపుల్ వాల్యూస్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసి తర్వాత దానికి మీడియన్ వాల్యూ కనుక్కుంటాం అనమాట. సో ఈ టెస్ట్ ప్రొసీజర్లో ఒక శాంపుల్ ర్యాండమ్ శాంపుల్ తీసుకుంటాం. ఆ ర్యాండమ్ శాంపుల్ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని దాని నుంచి మీడియన్ వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్, ఫర్ గివెన్ అబ్జర్వేషన్స్, ఇఫ్ ద అబ్జర్వేషన్ ఈజ్ లెస్ దాన్ ద మీడియన్ వాల్యూ దెన్ వీ గివ్ ఎ లెటర్ బి, అండ్ ఇఫ్ ద అబ్జర్వేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్ దెన్ వీ గివ్ లెటర్ ఏ. మనం తీసుకున్న ర్యాండమ్ శాంపుల్ వాల్యూస్ x1, x2, xn అండ్ సో ఆన్ xn వాల్యూస్కి మీడియన్ వాల్యూస్ బేస్ చేసుకొని ఒక అబ్జర్వేషన్ మీడియన్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే, దట్ ఈస్ ఇఫ్ ఎనీ అబ్జర్వేషన్ ఈజ్ లెస్ దాన్ మీడియన్ వాల్యూ దెన్ వీ గివ్ ఏ లెటర్ బి, దట్ మీన్స్ బిలో మీడియన్ వాల్యూ. అండ్ ఇఫ్ ద అబ్జర్వేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ మీడియన్ వీ గివ్ ఏ లెటర్ ఏ. సో మనం తీసుకున్న శాంపుల్ అబ్జర్వేషన్స్ x1, x2, x3 అండ్ సో ఆన్ xnలో ఒక అబ్జర్వేషన్ లెస్ దాన్ మీడియన్ వాల్యూ అయితే బి అనే లెటర్ ఇస్తాము. అలా కాకుండా అబ్జర్వేషన్ గ్రేటర్ దాన్ మీడియన్ వాల్యూ అయితే లెటర్ ఏ అని మనం అసైన్ చేస్తాం. సో ఈ విధంగా మనం x1, x2, x3, xn వాల్యూస్కి ఏ లెటర్ కానీ బి లెటర్ కానీ మనం ఇస్తూ వెళ్తాం అనమాట. Thus we get a sequence of A's and B's as follows. సో ఇలా మనం అబ్జర్వేషన్ వాల్యూని బట్టి అది బిలో మీడియన్ వాల్యూ అయితే బి అని, అబోవ్ మీడియన్ వాల్యూ అయితే ఏ అని ఇస్తూ పోతే మనకు ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ వచ్చాయనుకుంటే ఏ బి బి ఏ బి ఏ ఏ ఏ బి ఏ బి బి ఏ ఎట్సెట్రా అండ్ సో ఆన్. అంటే ఈ సీక్వెన్స్లో వచ్చాయి అనుకుంటే ఈ సీక్వెన్స్లోనే రావాలనే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అజ్యూమింగ్ దిస్ సీక్వెన్స్ హెస్ హ్యాపెండ్. నౌ వీ సెటప్ ది null hypothesis H0 as that the observations drawn are random. ఇప్పుడు మనం తీసుకున్న శాంపుల్ ర్యాండమ్ శాంపులా కాదా అని టెస్ట్ చేయడానికి మనం తీసుకునే నల్ హైపోథసిస్ ఎలా తీసుకుంటామంటే
ది అబ్జర్వేషన్స్ డ్రాన్ ఆర్ ర్యాండమ్. మనం తీసుకున్న అబ్జర్వేషన్స్ ర్యాండమ్గా తీసుకున్నామని అనుకుంటాం. సో దీనికి ఆల్టర్నేట్ హైపోథిసిస్లో H1 ఎలా తీసుకుంటామంటే ద అబ్జర్వేషన్స్ డ్రాన్ ఆర్ నాట్ ర్యాండమ్ అని అనుకుంటాం. సో ఈ విధంగా నల్ హైపోథిసిస్ను ఆల్టర్నేట్ హైపోథిసిస్ను మనం స్పెసిఫై చేసుకుంటాం. నెక్స్ట్ నౌ వీ డిఫైన్ ఏ రన్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నోన్ యాజ్ రన్. ఇప్పుడు మనం రన్ అనేదాన్ని డిఫైన్ చేస్తాం. ఒక రన్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ లెటర్స్ ఈజ్ నోన్ యాజ్ రన్. సో ఇంతకుముందు మనము AB సీక్వెన్స్ రాసుకున్నాం. సో ఆ సీక్వెన్సెస్లో ఒకే లెటర్ సీక్వెన్స్ని ఒక రన్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక రన్, తర్వాత BB అనేది ఒక రన్, నెక్స్ట్ A అనేది ఒక రన్, B అనేది ఒక రన్, నెక్స్ట్ AAA 3 Aలు ఉన్నాయి అదొక రన్. ఈ విధంగా మనం సో ఏ రన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ లెటర్స్. ఈ విధంగా మనం ఈ నెంబర్ ఆఫ్ రన్స్ని మనం ఐడెంటిఫై చేస్తారు. నౌ వీ డినోట్ ద నెంబర్ ఆఫ్ రన్స్ యాజ్ U. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రన్స్ని U అనుకుంటే ఫర్ లార్జ్ వాల్యూస్ ఆఫ్ n, దట్ ఈస్ n గ్రేటర్ దాన్ 25, జనరల్గా శాంపుల్ సైజ్ గ్రేటర్ దాన్ 25 అయితే అలాంటి శాంపుల్ని లార్జ్ శాంపుల్ అనుకుంటాము. U may be regarded as asymptotically normal and we may use the normal test. సో లార్జ్ శాంపుల్ వాల్యూస్ అంటే n గ్రేటర్ దాన్ 25 అయినప్పుడు అలాంటి శాంపుల్ని లార్జ్ శాంపుల్ అంటాం. అలాంటి సందర్భంలో U అనేది నెంబర్ ఆఫ్ రన్స్ అనుకున్నాం కాబట్టి U అనేది జనరల్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అందుకోసం మనం ఇక్కడ నార్మల్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. దట్ ఈస్ Z ఈజ్ ఈక్వల్ టు U మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U బై స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ U అండ్ విచ్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ V0, వేరియన్స్ 1. సో లార్జ్ శాంపుల్ తీసుకున్నప్పుడు మనము U నెంబర్ ఆఫ్ రన్స్ అనేది ఖచ్చితంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అందువల్ల నార్మల్ టెస్ట్ యూజ్ చేస్తాం. నార్మల్ టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చేసి Z ఈజ్ ఈక్వల్ టు U మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U బై స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ U విచ్ ఫాలోస్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దట్ ఈస్ n ఆఫ్ 0, 1. సో U అంటే నంబర్ ఆఫ్ రన్స్ మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U ఈజ్ n ప్లస్ 2/2. n మీన్స్ శాంపుల్ సైజ్ ప్లస్ 2/2 అండ్ వేరియన్స్ ఆఫ్ U ఈజ్ ఈక్వల్ టు n/4 ఇంటూ n మైనస్ 2/n మైనస్ 1. సో ఈ విధంగా మనం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U అండ్ వేరియన్స్ ఆఫ్ Uని క్యాలిక్యులేట్ చేసి జెడ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ వీ గెట్ Z వాల్యూ. If the sample size n contains n1 number of A's and n2 number of B's, thus n is equal to n1 plus n2. మనం తీసుకున్న ర్యాండమ్ శాంపుల్లో అబ్జర్వేషన్స్ బట్టి ఆ అబ్జర్వేషన్ బిలో మీడియన్ వాల్యూ అయితే B అని, అబోవ్ మీడియన్ అయితే A అని, ఇలా మనం సీక్వెన్స్ ఆఫ్ AB's వస్తాయి అన్నమాట. అందులో A's ఎన్ని ఉన్నాయి, B's ఎన్ని ఉన్నాయి అనుకుంటే సో n1 బి ద నెంబర్ ఆఫ్ A's అండ్ n2 బి నెంబర్ ఆఫ్ B's అనుకుంటే సో దట్ n ఈజ్ ఈక్వల్ టు n1 ప్లస్ n2 అవుతాయి. నౌ వీ ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ రన్స్ ఫర్ బోత్ A అండ్ B. నెక్స్ట్ వీ ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ రన్స్ ఫర్ బోత్ A అండ్ B. సో Aలో Bలో ఎన్ని రన్స్ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ A number of runs is denoted by U1. For B, number of runs is denoted by U2. సో సీక్వెన్స్ ఆఫ్ A'స్కి సంబంధించి మనం నెంబర్ ఆఫ్ రన్స్ U1 అనుకుంటాం. సీక్వెన్స్ ఆఫ్ B వచ్చేసి నెంబర్ ఆఫ్ రన్స్ U2 అనుకుంటాం. దస్ U ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ U2. సో U అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ U2. సో U1 అంటే A'కి సంబంధించిన నెంబర్ ఆఫ్ రన్స్, U2 అనేది Bకి సంబంధించిన నెంబర్ ఆఫ్ రన్స్ అనుకుంటే సో U1 ప్లస్ U2 ఈజ్ ఈక్వల్ U అవుతుంది. నెక్స్ట్ టు డిసైడ్ అబౌట్ H0, దట్ ఈస్
null hypothesis H naught. Critical number of runs is obtained from tables which provide the lower and upper critical values. మనం హెచ్ నాట్ గురించి మనం డెసిషన్ తీసుకోవాలంటే అంటే హెచ్ నాట్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా డిసైడ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ క్రిటికల్ నెంబర్ ఆఫ్ రన్స్ అనేటివి టేబుల్ వాల్యూస్ నుంచి మనం తీసుకుంటాం. ఈ టేబుల్ వాల్యూస్ నుంచి లోయర్ అండ్ అప్పర్ క్రిటికల్ వాల్యూస్ని తీసుకుంటాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ద శాంపుల్ లైస్ బిట్వీన్ దీస్ క్రిటికల్ వాల్యూస్, the null hypothesis H naught is not rejected, otherwise rejected, and we conclude that the data are not in random manner. సో టేబుల్ వాల్యూస్ నుంచి మనం లోయర్ క్రిటికల్ వాల్యూ అలాగే అప్పర్ క్రిటికల్ వాల్యూస్ తీసుకున్న తర్వాత శాంపుల్లో మనం ఫైండ్ అవుట్ చేసిన నంబర్ ఆఫ్ రన్స్ యూ వాల్యూ ఈ అప్పర్ లిమిట్ అప్పర్ క్రిటికల్ వాల్యూ లోయర్ క్రిటికల్ వాల్యూకి మధ్యలో ఉంటే హెచ్ నాట్ని మనం రిజెక్ట్ చేయాల్సిన పని లేదు. అంటే యూ వాల్యూ లోయర్ క్రిటికల్ వాల్యూకు అప్పర్ క్రిటికల్ వాల్యూకి మధ్య ఉంటే హెచ్ నాట్ మనం రిజెక్ట్ చేయాల్సిన పని లేదు. లేకపోతే అదర్వైజ్ హెచ్ నాట్ విల్ బి రిజెక్టెడ్. అంటే యూ వాల్యూ నంబర్ ఆఫ్ రన్స్ అబ్జర్వ్డ్ ఇన్ ద శాంపుల్ lies outside the lower and upper critical values, then H naught may be rejected. And H naught rejected ante we conclude that the data are not in random manner. That means whatever the data sample is selected from the population is not a random sample అని చెప్తాము. ఈ విధంగా మనం వన్ శాంపుల్ రన్ టెస్ట్ యూజ్ చేసి మనం డ్రా చేసిన ర్యాండమ్ శాంపులా కాదా అని టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా వన్ శాంపుల్ రన్ టెస్ట్ మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోయింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ హెడ్స్ అండ్ టైల్స్ ఇన్ టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ 14 times. ఒక కాయిన్ తీసుకొని మనం 14 times టాస్ చేస్తే వచ్చిన సీక్వెన్స్ ఆఫ్ హెడ్స్ టైల్స్ ఈ విధంగా ఉంటాయి అనుకుంటే హెడ్ టైల్ టైల్ హెడ్ 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 టైల్ హెడ్ టైల్ టైల్ హెడ్ హెడ్ టైల్ హెడ్. దెన్ టెస్ట్ వెదర్ ద హెడ్స్ అండ్ టైల్స్ అక్కర్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ ఆర్ నాట్. సో మనం ఒక కాయిన్ తీసుకొని 14 times టాస్ చేస్తే మనకు వచ్చిన సీక్వెన్స్ ఆఫ్ హెడ్స్ టైల్స్ తీసుకుంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ హెడ్స్ టైల్స్ ర్యాండమ్గా వచ్చాయా లేదా అనేది టెస్ట్ చేయాలి. టెస్ట్ వెదర్ ద హెడ్స్ అండ్ టైల్స్ అక్కర్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ ఆర్ నాట్. మనం తీసుకున్న సీక్వెన్స్ ఆఫ్ హెడ్స్ టైల్స్ ర్యాండమ్గా వచ్చాయా లేదా టెస్ట్ చేయాలి. ఓకే, లెట్ us see the solution. First we set up null hypothesis H naught. Heads and tails occur in random manner. null hypothesis H naught ని మనం ఏ విధంగా స్పెసిఫై చేస్తామంటే హెడ్స్ అండ్ టైల్స్ అక్కర్ ఇన్ ర్యాండమ్ మేనర్. హెడ్స్ టైల్స్ ర్యాండమ్ మేనర్లో వచ్చాయి అనుకుంటాం. సో దీనికి ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 హెడ్స్ అండ్ టైల్స్ డు నాట్ అక్కర్ ఇన్ ర్యాండమ్ మేనర్. సో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏమవుతుందంటే హెడ్స్ టైల్స్ ర్యాండమ్గా రాలేదు అని అనుకుంటాం. ఈ విధంగా మనం నల్ హైపోథిసిస్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని మనం స్పెసిఫై చేసుకోవచ్చు. హియర్ శాంపుల్ సైజ్ n is equal to 14. శాంపుల్లో ఎన్ని తీసుకుంటామంటే 14 కాబట్టి n శాంపుల్ సైజ్ n is equal to 14. నంబర్ ఆఫ్ హెడ్స్ n1 is equal to 8. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎన్ని హెడ్స్ వచ్చాయంటే 8 హెడ్స్. తర్వాత నంబర్ ఆఫ్ టైల్స్ n2 is equal to 6. నంబర్ ఆఫ్ టైల్స్ తీసుకుంటే 1 2 3 4 5 6. నంబర్ ఆఫ్ రన్స్ ఆఫ్ హెడ్స్ ఈజ్ u1 is equal to 5. సో ఇచ్చిన సీక్వెన్స్ ఆఫ్ హెడ్స్ టైల్స్లో రన్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ లెటర్స్. సో హెడ్ అనే ఫస్ట్ హెడ్ ఒక సీక్వెన్స్, నెక్స్ట్ టైల్ టైల్ ఒకే సీక్వెన్స్ కాబట్టి అదొక రన్, నెక్స్ట్ హెడ్ 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 3 హెడ్స్ ఉన్నాయి కాబట్టి అదొక రన్,
Next tail is another run. Head is another run. Tail is another run. Head another run. Tail is another run. And last head is another run. So in this number of runs of H is హెచ్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ రన్స్ మనం కౌంట్ చేస్తే రెడ్లో 1 2 3 4 5. సో రెడ్తో ఇండికేట్ చేసినవి నెంబర్ ఆఫ్ రన్స్ 5. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఆఫ్ టెయిల్ ఈజ్ U2 ఈజ్ ఈక్వల్ టు 4. టెయిల్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ రన్స్ టెయిల్ అనేది ఒక రన్, ఇంకొక టీ ఇంకొక రన్, టీ ఇంకొక రన్, ఇంకొకటి. సో 4 రన్స్. Total number of runs U is equal to U1 plus U2 is equal to 5 plus 4 is equal to 9. So total number of runs మనకి కౌంట్ చేస్తే U is equal to U1 plus U2 that is equal to 5 plus 4 is equal to 9. Next, for N1 is equal to 8 and N2 is equal to 6. N1 అంటే number of heads 8, N2 అనే number of tails 6. At 5% level of significance, the lower critical value or table value is equal to 3 and the upper critical value or table value is 12. So N1 is equal to 8, N2 is equal to 6 తీసుకుంటే 5% level of significance దగ్గర lower critical value is equal to 3. ఈ లోయర్ క్రిటికల్ వాల్యూ అప్పర్ క్రిటికల్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం టేబుల్ వాల్యూస్ నుంచి తీసుకుంటాం. అలాగే అప్పర్ క్రిటికల్ వాల్యూ ఈజ్ 12. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ రన్స్ U ఈజ్ ఈక్వల్ టు 9 ఈ లోయర్ అప్పర్ క్రిటికల్ వాల్యూస్తో కంపేర్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ U ఈజ్ ఈక్వల్ టు 9 లైస్ బిట్వీన్ లోయర్ అండ్ అప్పర్ క్రిటికల్ వాల్యూస్. దట్ ఈస్ మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ రన్స్ 9 అనేది లోయర్ క్రిటికల్ వాల్యూ 3కి అలాగే అప్పర్ క్రిటికల్ వాల్యూ 12కి మధ్యలో అవుతుంది. దట్ ఈస్ 3 less than 9 less than 12. Hence, we accept H0 and we conclude that the heads and tails occurred in random manner. Test procedure మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. సపోజ్ ఇఫ్ U lies between lower and upper critical values, then H0 may not be accepted. H0 may not be rejected. That means H0 may be accepted. కాబట్టి U నెంబర్ ఆఫ్ రన్స్ U ఈజ్ ఈక్వల్ 9 అనేది లోయర్ క్రిటికల్ వాల్యూ 3కి అప్పర్ క్రిటికల్ వాల్యూ 12కి మధ్యలో ఉంది కాబట్టి H0 మనం యాక్సెప్ట్ చేస్తాం. H0 మనం యాక్సెప్ట్ చేసామంటే H0లో మనం ఏమైతే రాసుకున్నామో అది కరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ హెడ్స్ అండ్ టైల్స్ అకర్డ్ ఇన్ ర్యాండమ్ మేనర్ అని మనం డెసిషన్ తీసుకుంటాం. ఈ విధంగా మనం 1 శాంపుల్ రన్ టెస్ట్ యూజ్ చేస్తాం. So with this, we conclude this lesson. Thank you. For any doubts, any suggestions, you can call me or you can contact me.